వెల్కమ్ టు చెల్ మార్ పక్కా మార్. ఏమండి ఆ స్టెప్ చూసారా? మా అబ్బాయిలు చేస్తే ఎంత అందంగా ఉందో. మా అబ్బాయిలు చేస్తే అప్పుడే పుట్టిన ముళ్ళపందిలాగా. అవునా? ఎప్పుడైనా థియేటర్ లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ అప్పుడు విజిల్స్ కొట్టడం చూసా అమ్మాయిలు? అయినా ఇంత ధైర్యం నీకు ఎట్లొచ్చింది? ఎవరు చూసుకుని ధైర్యం? వస్తున్నారు నా కోసం మా సైన్యం వస్తున్నారు. అంటే కేటరింగ్ బిజినెస్ మొత్తం వస్తుందన్నమాట. నీకు నా పవర్ ఏంటో ఈ షోలో చూపిస్తాను రవి. ఒక్కొక్కళ్ళు కాదు హిమజ, ముగ్గురిని ఒకేసారి రమ్మను. ముగ్గురు ఒకేసారి వస్తే తట్టుకోలేవు రవి. చూపుని చూడని వీరుల్ని ఒక్కొక్కరిగా పప్పు హిమజ. మాటలన్నీ వద్దు, వస్తున్నారు కాస్కో. భైరవ ఫస్ట్ ఎవరొచ్చేదంటే యాక్షన్ అయినా రియాక్షన్ అయినా, డైలాగ్ అయినా యాంకరింగ్ అయినా, డాన్స్ అయినా పెర్ఫార్మెన్స్ అయినా ఏదైనా ఇరగదీస్తుందంట. సపోర్ట్లు కొట్టుర్రి. వెల్కమ్ ఇండియా. నేను నిన్నమంటే రవితో వెళ్ళి డాన్స్ వేస్తున్నావు. ఓ సారీ, అంటే ఫ్లో లో ఇలా వచ్చి సారీ చెప్పురా. లోలో చేయలేదమ్మా, ఇక్కడ అబ్బాయి కాబట్టి, అబ్బాయి అంటే మాస్ కాబట్టి. మాస్ అంటే ఏంటి? మాస్ అంటే అబ్బాయి, అబ్బాయిలు కాదు. ఈడే ఉంటా. ఈ షో నుంచి తీసేసిన చచ్చిపోయి దయమై ఈడే తిరుగుతా. ఈడే ఉంటా. నువ్వు తప్పు చెప్పావు హిమజ. ఏమని? ఇప్పుడు మాస్, పవర్ఫుల్, పొగరు అది అన్నది, కానీ మా అందరికి వింధ్య ఒక స్వీట్ హార్ట్ లాగానే తెలుసు. నిజంగా, ఎందుకంటే వింధ్య నేను మాస్ ఎప్పుడు చూడలేదు. షీఈ్ ఆల్వేస్ బీన్ అ స్వీట్ హార్ట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇండస్ట్రీలో హార్డ్ వర్కింగ్ ఉమెన్ చాలా తక్కువ ఉన్నారు. నంబర్ 1 ఆర్గ్యూబ్లీ వింధ్య వుడ్ బి దేర్ యాజ్ ది మోస్ట్ హార్డ్ వర్కింగ్ గర్ల్. ఫుల్ పాజిటివ్ మైండ్. షోకి వచ్చారు కాబట్టి బిస్కెట్లు అయిపోయింది. పేమెంట్ లేదు కదా, బిస్కెట్లు ఏమన్నారు. సో ఇప్పుడు ఈ భయ్య ఎవరు? వీడిది ఒక పెద్ద స్టోరీ రవి. వీడిది పెద్ద స్టోరీ. ఆల్మోస్ట్ ఒక 3 years నుంచి నేను ఏ సెట్ కి పోతే ఆ సెట్ లో వెనకాల ఐ లవ్ యూ అనుకో తిరుగుని చంపుతున్నాడు. సో ఇవాళ చెల్మార్ సెట్ లో వీడిది ఏదో ఒకటి ఫైనల్ చేసేద్దామని వచ్చిన. ఐ థింక్ వీడికి జంతువులు అంటే బాగా ఇష్టం అనుకుంటా. సో నీకు బాయ్ ఫ్రెండ్ రోల్ ఇచ్చింది వాళ్ళకి? లేదు, వన్ సైడ్ లవ్. ఆర్య వన్ సైడ్ లవ్. ఈ సెట్ సాక్షిగా వాడిని అన్నయ్య 3 సంవత్సరాల తిప్పని అన్నయ్య భయ్యా. నీ లవ్ నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తా. అంటే నువ్వు ఏమన్నా చేయగలుగుతావు కదా? చేయగలుగుతానా? ఇగో జస్ట్ నువ్వు ఆడ నుంచి ఈడి వరకు కాళ్ళతో నడక కాదు కానీ బాడీ హెల్ప్ తోని చేతులు ముందు పెట్టి పాక్కొని ఈమె దగ్గరికి వచ్చేస్తానా? అబ్బాయి ఏమైనా చేయగలుగుతాడు ప్రేమ కోసం. చేస్తానా? కానీ ఇక్కడ టాస్క్ ఏంటంటే 3 సెకండ్లో ఆడ నుంచి ఇడికి రావాలి. 3 సెకండ్లు అంతే.
సరే భయ్యా. ఓకేనా ఓకే. మళ్ళీ ట్రై కూడా చేద్దాం రాలేదు. ట్రై అరే లవ్ వి విల్ ప్రూవ్ ఆ లవ్. నువ్వు ఎంత ప్రూవ్ చేసుకున్నావు నీకు ఈ రోజు వింధ్య దక్కుతుందా లేదా పరీక్ష. 3 సెకండ్లో నువ్వు ఆడి నుంచి ఇడుకొస్తావు. పడుకో. ఆగరాలే. 1 2 3 స్టార్ట్. 1 2 3 స్టార్ట్. ఓకే మావాడు లవ్ పాపం ప్రూవ్ చేసుకో. దీన్ని చూసన్నా అన్నయ్య అని మాత్రం అనకు. లవ్ చేయకపోయినా పర్లేదు కానీ అన్నయ్య మాత్రం. సరే అసిస్టెంట్ ఉద్యోగం ఖాళీగా ఉంది పెట్టుకుంటా. అరే లవ్ మొదలైందిరా. అన్నయ్య అంట అన్నది కానీ ఇప్పుడు అసిస్టెంట్ అన్నది. రేపు పొద్దున ఇంకేమంటది. అవునా అవునా ఓకే అండి. అయితే ఏ పర్వాలేదు. ఈవిడికి ఆత్మలతో మాట్లాడే శక్తి. కాదు రవి, మన కెమెరామెన్స్ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు వింధ్య కనీసం 1 మినిట్ అయినా ఈ షోలో యాంకరింగ్ చేయాలంట. అది నా అదృష్టం. అది నా అదృష్టం. బాబు గారు కొంచెం మా చెల్లెలతో యాంకరింగ్ చేయొచ్చా? నేను చేయొచ్చు. కంటెస్టెంట్ గారు ప్లీజ్. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు సల్మా. ఆపకుండా ఎగరడమే యాంకరింగ్ అంటే. అది ఏం వచ్చినా ఆగద్దు. ఇప్పుడు మాస్ గురించి మా వింధ్య చెప్తుంది 3 ముక్కలు. Okay. వాట్ ఈస్ మాస్ అకార్డింగ్ టు యూ? మంచి కళ్ళజోడు పెట్టుకొని లుంగిని ఇలా పైకి పెట్టి మీసం మెలేస్తే యాంకరింగ్ అంటే ఎంత బాగా చేసి చూసావా వింధ్య. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. యు డూయింగ్ ఇట్ రియలీ. ఆడాలి ఏడుపులు నమ్మద్దురు. అయ్యో ఏయ్ ఇవే కన్నీళ్ళు కాదు. కన్నీళ్ళేవి. ఇదిగో కన్నీళ్ళు వచ్చింది. ఆడికి పోయింది. ఆగు. ఆడికి పోయింది. గ్లిజరిన్ వేసుకున్నానని మాత్రం ఏదో పుల్ల చెప్పొచ్చు. దొరికింది. నాకు హార్ట్ అటాక్ వచ్చింది దెబ్బతో యాంకరింగ్ కి రిటైర్మెంట్ ఇచ్చి అటే పోతాను. నాకు నేను ఇవాళ ఇక్కడ ఈవిడొస్తేనే ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేది ఎవరో తెలుసా? ఎవరు వచ్చినా వింధ్యని బీట్ చేయలేదు. రాయనే ఒప్పుకున్న మాసని. ఇంకా తూ జుజుబి. నవరసాలు ఒకే క్షణంలో పండించగల అద్భుతమైన మహానటి. నాకైతే ఓ నిమ్మరసం తీసుకురమ్మని. సీరియల్స్ చూసేదే ఆమె కోసం. చిన్నప్పటి నుంచి చూసే వాళ్ళందరూ పెద్దవాళ్ళే పెళ్లి చేసుకున్నారు కానీ వాళ్ళు ఇంకా సీరియల్ చూస్తూనే ఉన్నారు. అంటే ఈవిడ కూడా పెళ్లి అయిపోయింది అయినా సీరియల్ చేస్తుంది. ఎవరంటే వస్తుంది చూడు. ఏ ఊరు భయ్యా ఇది? మా ఊరే అన్న. మీ ఊరేనా? అందరు నీలానే ఉంటారా? అందమైన అమ్మాయి స్వింగ్ సరే చేస్తుంటే మాస్రా కానీ ఆ పాట తగ్గట్టు చేయాలి కదరా. మా వాళ్ళు చూడు ఉట్టి చెల్మార్ వచ్చినప్పుడే లేస్తాడు.
స్టెప్ చేయి. ఇగో నీట్ గా కళ్ళల్లో మత్తు మత్తు మైక్ నన్ను చూడరా ముందుకొచ్చి. ఇగో కబడ్డీ ఆడుతున్నావా? అయ్యో మత్తు మైకం నిన్ను కొరకేస్తా తినేస్తా. ఆ మైకం రా. కళ్ళల్లో మత్తు చూపి నిన్ను నీతో ఎవరు వచ్చిందో తెలుసారా? సాక్షాత్ నా జీవితంలో దేవత. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ నాకు. నేను చెప్తాను ఎక్స్ప్లెనేషన్. నేను ఒకప్పుడు ఒక ట్రావెల్ షో చేసేదాన్ని, దానికి యాంకర్ అన్నమాట. అంటే తన యాంకరింగ్ మర్చిపోయి నేను షీ లుక్ వెరీ క్యూట్ ఫర్ మీ. తను చూస్తుంటే అట్లా చూస్తూ ఉండిపోతుంది అనమాట. సో అప్పటి నుంచి హ్యాడ్ ఎ క్రష్ ఆన్. ఎవడొచ్చినా నా తర్వాతే. ఈ నగరానికి ఏమైంది? అదొక సినిమాకి పేరైంది. రవి మనం ఇలాగే టైం వేస్ట్ చేస్తా ఉండంటే మూడో అమ్మాయి వెయిట్ చేస్తుంది, బొక్కలు ఎరగొడుతుంది. మూడో అమ్మాయికి చికెన్ బిర్యానీ తెచ్చిచ్చినాడు, తింటుంది లోపల. ఇక్కడ ఉన్నది కరుణ. మాక్సిమం టైం నాకు తెలిసే రిలేషన్ సెలబ్రిటీ అసిస్టెంట్ రిలేషన్. చెప్పు, నీవు నోరు విప్పవలసిన సమయం వచ్చింది. నా సీనియర్ అన్న. అరే నీకే కాదు, ఇక్కడ సెట్లు అందరికి సీనియర్. నెక్స్ట్ వచ్చే పార్టిసిపెంట్ డేరింగ్, డైనమిక్. అది స్టేజ్ మీదకి వచ్చిందంటే ఒక్కొక్కరికి పగిలిపోద్ది. అయ్యో భయ్యా ఫెవికాల్ రెడీ పెట్టుకొని పగిలిపోద్దట. అట్లానే మాట్లాడు, అది వచ్చి చింపేస్తుంది అందరికి ఒక్కొక్కటి. అరే టేపు చింపుతుందంట. ఓకే ఈవిడొచ్చి చింపుతుందంట. ఈవిడొచ్చి మన స్టేజ్ ని డ్యామేజ్ చేస్తుందంట. మనం జాగ్రత్తగా ఉన్నాం, దూరంగా ఉందాం. లెట్స్ వెల్కమ్ హర్. నిజంగా అంటే డాన్స్ లోనే చెప్పేసింది. పక్కా లోకల్ నేను పాక్. గట్టిగా చెప్పడంతో లెట్స్ వెల్కమ్ నేహా చౌదరి.
నేహ లాస్ట్ వీకెండ్ మా ఇంటికి వస్తే ఒక స్టెప్ నేర్పించాను. అది అదే అప్పుడు రా నువ్వు అరి చూపించాలి. అప్పుడు కానీ వీళ్ళకి ఒక్కొక్కరికి జింత నువ్వు స్టెప్ నేర్పించినావా? హిమజ స్టెప్ నేర్పించింది. ఒకటి నీకా? కాదు 2 స్టెప్స్ నేర్పించింది. అవును. అంటే ఏం స్టెప్ అవి? ఏమన్నా నార్మల్ స్టెప్లా లేకపోతే హిమజాని మీరు అందరూ చాలా అండర్ పక్కన నువ్వు నా పక్కనే ఉండేది కుమ్మేస్తాను. ఇప్పుడు హిమజ వాళ్ళ ఇంట్లో నేర్పించిన ఒక స్టెప్ ఇప్పుడు చూపెడతాదంట. సో లెట్స్ సీ వాట్ ద స్టెప్ ఇస్. మ్యూజిక్. కానీ ఈ స్టెప్ వింధ్యాన్ని గెలుచుకోవడానికి మావాడు వచ్చాడు. అరే ఈ స్టెప్ చెయ్యి, వింధ్య కొంచెం కరుగుతుందండి లవ్కి. రా 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 రా. సో వింధ్య ప్రేమని గెలుచుకోవడానికి మా చెంటి ఈ స్టెప్ చేస్తున్నాడు. మ్యూజిక్. ఫస్ట్ ది బాగానే వచ్చింది. చెప్పులు షూ జారిపోయినాయి. నువ్వు ఆ చెప్పులు వచ్చినాయి, నా మైక్ వచ్చింది, అదడ్డం వచ్చింది, ఇదడ్డం వచ్చింది కాదు. అంటే ఆ ప్రేమ మీద ఫ్లోలో వేసేస్తా అనుకున్నా. వేసేస్తా అనుకున్నావు, కానీ నీకు నువ్వు వేసుకున్నావు. నేను లవ్ లో ఉంటే నాకు ఆ సాంగ్ ఏంటి భయ్యా? అదే అర్థం కావట్లేదురా. లవర్స్ అవుతారంటే తాత మనవరాలు అవుతారేదిరా. కాదా కాదా ఇప్పుడు కరుణ మీదున్న నీకున్న క్రష్ ని ప్రూవ్ చేసుకో. నువ్వు చేయగలవా? ఏమైనా సిచ్యువేషన్ నేను చేస్తే నేను చేస్తే అనవసరంగా వీళ్ళని ఇన్వాల్వ్ చేసినావు. సో అసలు ఇన్వాల్వ్ చేసిన పర్సన్ నువ్వు చేసి నీ మీద ప్రేమ అండ్ అంతేకాదు అప్పటి నుంచి హిమజాకి యాంకరింగ్ రాదు అని అన్నావు. టైమింగ్ లో పంచులే చెట్టోలే యాంకర్ ఇప్పుడు ఆల్రెడీ వేసింది. రెండు పల్టీలు వద్దమ్మా, ఒక్క పల్టీ అయ్యి చాలు. ఒకటేంది 10 వేస్తా. ఏయ్ రెడీ రండి. కానీ కరుణ చెయ్యమంటే చేయమను కరుణ. రాను. కరుణ అని చెప్పనేయండి. చెప్తే నేను చేస్తాను. నాకు తెలుసు నీకు నేనంటే చాలా ఇష్టం అని. ఓకే, ఇక్కడ మనం వచ్చింది షో చేయడానికి. ఫస్ట్ అది అయిపోయిన తర్వాత రవి నేను చెప్తే చేస్తాడు. రవి నువ్వు చేస్తావు. మొత్తం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత చెయ్యి. ప్రేమ అంటే వెళ్ళండి ఇప్పుడు వెళ్ళండి. ఫస్ట్ టైం అనుకుంటా ఈ షోలో ఒక ఎంట్రీ ఇంతసేపు జరిగింది, కానీ ఆ ముగ్గురు వచ్చారు కాబట్టి ఇంత జరిగింది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. యు కేమ్ విత్ యువర్ బ్రదర్. కాదన్నా మరి ఏమైతుంది అక్క నీకు? ఫస్ట్ నేను లవ్ చేసిన. అది బిచ్చం అడుకున్నట్టుంది మళ్ళా. ఇట్లా పిచ్చవానా? ఇట్లా లవ్ చేస్తావు. ఫస్ట్ నేను లవ్ చేసిన. అబ్బా అది వచ్చాడు ఫామ్ లోకి. ఫస్ట్ నేను లవ్ చేసిండే. సెకండ్ తారీఖు ఏమైంది మరి? అక్కకి జిమ్నాస్టిక్స్ వచ్చని నాకు తెలిసింది. అప్పటి నుంచి అక్క ఫిక్స్ అయిపోయింది. 7 I love చెప్తే ఎగిరి దంతదో అని భయపడ్డా. ఒక వన్ సైడ్ లవరు, ఇక్కడ జూనియర్ పాపం, జూనియర్ సీనియర్, ఇక్కడ పాపం బ్రదర్ సిస్టర్. ఓకే, ఈ ఎపిసోడ్ లో టోటల్ గా 3 రౌండ్లు ఉంటాయి. 3 రౌండ్లో ఎవరికైతే మాక్సిమం స్కోర్ వాళ్ళే గెలుస్తారు. సింపుల్ రౌండ్స్. రెడీ? ఫస్ట్ రౌండ్ నువ్వు అక్కడ, నేను ఇక్కడ. ఓకే, ఫస్ట్ రౌండ్ లో ఇద్దరికి పరిచయం ఉన్నా లేకపోయినా అండర్స్టాండింగ్ ఉంది.
దాన్ని మేము విడదీస్తాం అనమాట. 3 రౌండ్లు విడదీస్తారా కొంపదీసి? లేదు, Only one round. సో ఇప్పుడు మీ డిసిషన్ ఏంటంటే ముగ్గురు అమ్మాయిలైనా ముగ్గురు అబ్బాయిలైనా షఫుల్ అవ్వాలి. ఇక్కడ అక్కడ అక్కడ ఎవరు షఫుల్ అవుతారు, అమ్మాయిలా అబ్బాయిలా మీ ఇష్టం. నాకు తెలిసి అబ్బాయిలు షఫుల్ అవుతానే బెటరు. ఏ అమ్మాయి బాగుంది ఏ అమ్మాయి బాగుంది అని చూస్తున్నాడు ఎల్లో షర్ట్. కన్ఫ్యూజింగ్ ఉన్నా క్లారిటీగా చెప్తా. ఇప్పుడు ప్రతి టీంలో ఇద్దరు ఉన్నారు ఆఫ్టర్ షఫ్లింగ్ ఆల్సో. అంటే ప్రతి టీంలో ఒక డూప్లికేట్ ఒక ఒరిజినల్ ఉన్నారు. ఒరిజినల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ ఏ తీసుకుంటే వింధ్య యువర్ ఒరిజినల్, డూప్లికేట్ ఆ ఎల్లో షర్ట్ అబ్బాయి, ఎందుకంటే వేరే టీం నుంచి వచ్చిండు. సో ఎల్లో షర్ట్ అబ్బాయి టీమ్ బి కోసం ఆడతాడు, ఎందుకంటే హీ బిలాంగ్స్ టు టీమ్ బి అండ్ యూ విల్ బి ప్లేయింగ్ ఫర్ టీమ్ ఏ. అలా ప్రతి ఒక్కరి టీంలో ఒరిజినల్ ని మాత్రమే క్వశ్చన్ అడుగుతాం. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఒరిజినల్ చెప్తుంది. ఆ క్వశ్చన్ రైట్ ఓ రాంగ్ డూప్లికేట్ చెప్తాడు. సో డూప్లికేట్ కి మార్క్స్ సంపాదించుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంది. వెరీ క్లియర్? లెట్స్ స్టార్ట్ ది ఫస్ట్ రౌండ్ విత్ టీమ్ ఏ. టీమ్ ఏ నుంచి ఒరిజినల్ వింధ్య అండ్ డూప్లికేట్ నువ్వు వచ్చావు. కానీ నువ్వు కరెక్టో రాంగో చెప్పి అది నేను కరెక్టో రాంగో చెప్తే నీకు మార్కులు వస్తే టీమ్ బికి వెళ్తాయి, అంటే కరుణ టీమ్ కి వెళ్తాయి. ఆల్రైట్, ఫస్ట్ క్వశ్చన్ వింధ్య. కాకి గూట్లో గుడ్డు పెట్టే ఇంకో పక్షి ఏంటి? 10 seconds. కాకి గూట్లో, కాకి నెస్ట్ లో. యూ కెన్ టెల్ ఎనీ ఆన్సర్. రామచిలుక. రామచిలుక రైటా రాంగా? రాంగ్. Wrong answer. Team B gets 25 points. యాక్చువల్లీ ఆన్సర్ కూడా నాకు తెలుసు కానీ మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేశా. కొట్టింది. You can be clever next time. Yeah. ఆవిడ చెప్పింది తప్పు, మనోడు తప్పు చెప్పాడు కాబట్టి మార్కులు. రైట్ ఆన్సర్ ఏంటి? మార్కులు ఏడికి పోవు, ఉట్టి అడుగుతున్నా నాలెడ్జ్ కోసం. కాకి గూట్లో గుడ్డు పెట్టే ఇంకో పక్షి. కోకిల. రైట్ ఆన్సర్. మహేష్ బాబు టాక్సీ డ్రైవర్ గా నటించిన సినిమా ఇది. నవ్వుకుంటున్నాడు నవ్వుకుంటున్నాడు. ఏంద్రా ఈ క్వశ్చన్? అతడు. రైట్ ఆర్ రాంగ్? రాంగ్. రాంగ్ ఆన్సర్. దట్ ఇస్ రైట్ ఆన్సర్. B25. అరే ఆ మాత్రం తెలీదారా మనకి క్వశ్చన్? ఇప్పుడు ఆన్సర్ చెప్పు. కాలేజా. ఇది ప్రపంచంలో ఐ థింక్ మా గేమ్ షోలో అతి కష్టమైన ప్రశ్న. వాట్సాప్ డిపి ఫుల్ ఫామ్ ఏంటి? వాట్సాప్ డిపి డిపి అంటాం అంటే కదా ఫుల్ మనం. ఫామ్ ఏంటి? రోజు Display మారుస్తుంటాం. డిస్ప్లే పిక్చర్ అట. రైట్ ఆర్ రాంగ్? రాంగ్. రాంగ్ ఆన్సర్. పాయింట్ గోస్ టు టీమ్ ఏ. మ్యానిపులేట్ చేశాడు. పక్కన వాళ్ళ ఆన్సర్ మేము కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతావా? అకార్డింగ్ టు యూ డిపి అంటే ఏంటి మరి? ఫోటో. డిపి అంటే అదనుకోండి. డీపీ అంటే బీపీ లాంటిది ఇంకొకటి ఏదో ఉందనుకొని ఏపీని కన్ఫ్యూజ్ చేద్దాం అనుకున్నాడు. ఏందిరా డిపి అంటే? డిస్ప్లే పిక్చర్. మరి అది ఎందుకు రాంగ్ అన్నావు మరి? పోనీ పాయింట్స్ ఇద్దామని. అబ్బా అబ్బా. వింధ్య నీ ఫోన్ లో ఏడిపి ఉంది? నాదే ఉంటది. అంటే బేసికలీ హిమజా డిపి ఉంటది. అప్పుడప్పుడు నేను చాలా పెద్ద అభిమానం కాబట్టి పొద్దున్న తనని చూసి యాంకరింగ్ నేర్చుకున్నాను కాబట్టి హిమజా డిపి ఉంటుంది. ఊరుకోవే. నాది కాదు, ఇక్కడ మహానటి పాట ఏమన్నది రాంగ్. ఏగో వింధ్య అక్కడ అడ్డగోలగా పనిచేసింది. హిమజా మీద అర్థం కాలే. ఎవడన్నా మన డిపి మనం తెలుసుకొని చూస్తామా వాట్సాప్ లా? కరుణ నువ్వు చెప్పు, నీ డిపి ఏముంటది? రవియే ఉంటాడు. సరే ఇప్పుడు నేహా నీ డిపి నాకు తెలుసు, ఇట్లా కాటువీలు కొడుతుంటుంది. కాదు అదొక చెట్టు ఎక్కుతుంది, తాడి చెట్టు. ఒక కాలు అక్కడ ఉంటుంది, ఒక కాలు ఇక్కడ ఉంటుంది. అదే డీపీ. నేహా నీకు కూడా తెలుసా? టీమ్ ఏ 25 పాయింట్స్, టీమ్ బి 50 పాయింట్స్. సూపర్. ఓకే, టీమ్ ఏ ఆడేశారు. ఇప్పుడు Team B. టీమ్ బి డార్లింగ్. మా కరుణ నేనే అడుగుతా. Yes. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఫుట్బాల్ వరల్డ్ కప్ ఎన్ని సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది? సింపుల్. నువ్వేమి క్లూలు ఇవ్వవు సర్లా. సింపుల్. 5 years. ఫుట్బాల్ ఎవ్రీ 5 years జరుగుతుంది. ఎస్ ఆర్ నో? నో. నో. నో.
షోరా Sure. ఇంకోసారి ఆలోచించుకో. ఓ అని చెప్పాడు కదా నువ్వు నో ఫిక్స్ గా. రైట్ ఆన్సర్. ఇప్పుడైతే టీమ్ కి 25 పాయింట్స్. దట్స్ ది రాంగ్ ఆన్సర్. 4 years. ఓకే. హైదరాబాద్ లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరేంటి? ఫ్రెండ్ అయిన పాపానికి ఎంతకన్నా ఛత్రపతి ఈజీ శివాజీ. వెరీ గుడ్. ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ అని కరెక్ట్ ఆన్సర్ ఏంటి? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ రాజీవ్ గాంధీ కరెక్ట్ ఇంటర్నేషనల్ కరెక్ట్. మన హైదరాబాద్ లో ఉన్న ఎయిర్పోర్ట్ ఏంది? అరే హైదరాబాద్ లో ఉన్న ఎయిర్పోర్ట్ పేరేంది చెప్పు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ రాజీవ్ గాంధీ ఏంద్రా? ఎవరో ఇంటర్నేషనల్ నెహ్రూ ఇంటర్నేషనల్. నెహ్రూ ఇంటర్నేషనల్. లేదు ఇప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. నువ్వు ఒక ఇంటర్వ్యూలో చెప్పినావు మీ డాడీని ఎదురుగా కూర్చొని అరే అదే రా చెప్పురా సేమ్ అదే. నువ్వు నోరెప్పితే మమతల తల్లి తల్లి. రాజీవ్ గాంధీ మార్చారు మొన్ననే. నేను కాదంట చేంజ్ చేశారు. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం ఏది? చైనా. అయ్యా అరే రైట్ ఆన్సర్ అవడు. రైట్ ఆన్సరా. టీమ్ సి 25 పాయింట్స్. ఏది చేసినా ఇగో నీ టీమ్ కి 75 పాయింట్లు తెప్పించినావు. సూపర్ అన్న. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ కరుణ. టీమ్ సి ఆల్రెడీ 75 పాయింట్స్ లో ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఆడి టీమ్ ఏ ని మంచి స్కోర్ తెప్పించాలి. 75 అవుట్ ఆఫ్ 75 అయితే ఫస్ట్ రౌండ్ లో 100 వచ్చిన ఫస్ట్ టీమ్ అవుతారు. ఫస్ట్ గేమ్ లో ఇప్పటివరకు ఎవరికి రాలేదు 100. Yes. చూద్దాం వచ్చేయండి. రెడీ. కబడ్డీలో కూతకు వెళ్ళే వాళ్ళని ఏమంటారు? ఆడాం కదే మనం. లెఫ్ట్ హ్యాండ్ ఫార్వర్డ్. లెఫ్ట్ హ్యాండ్ ఫార్వర్డ్. లెఫ్ట్ హ్యాండ్ ఫార్వర్డ్. కబడ్డీలో కూతకెళ్లే వాళ్ళని లెఫ్ట్ హ్యాండ్ ఫార్వర్డ్ అంటారు. రైట్ ఆర్ రాంగ్? రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. టీమే 25. జూనియర్ ఎన్టీఆర్ 25వ సినిమాలో హీరోయిన్ ఎవరు? అసలు 25వ సినిమా తెలుసా నీకు? జూనియర్ ఎన్టీఆర్ 25వ టైమర్ అయిపోయింది. రకుల్ ప్రీత్ సింగ్. ఆ టైం అయిపోయినాక చెప్పావు. ఇప్పుడు నువ్వు ఆన్సర్ చెప్పు. రైట్ ఆన్సర్ చెప్పు. నీ మార్కులు గెలుచుకో. దమ్ముంటే చెప్పు. రకుల్ ప్రీత్ సింగ్ నాన్నకు ప్రేమతో. ఇప్పుడు కష్టమైంది. ఎందుకంటే ఇవాళ రేపు అందరు ఇంగ్లీష్ లో మాట్లాడి తెలుగు మర్చిపోతున్నాం. అందుకే తెలుగు భాష మీద ఒక ప్రశ్న. వెల్ విషర్ ని తెలుగులో ఏమంటారు? శ్రేయోభిలాషి. ఏది? రైటా రాంగా? రాంగ్. ఎస్. రైట్ ఆన్సర్ ఏంటి? నాకు కూడా తెలియదు. రాంగ్ ఆన్సర్ అయితే 25. వెరీ గుడ్. టీమ్ కి 100. అది ఫస్ట్ రౌండ్ లో ఏ టీం కైనా 100 వస్తాయా అని అనుకున్నారు. నేహా చౌదరి వచ్చింది. సూపర్ నేహా. వెల్ ప్లేడ్. 100 పాయింట్స్. మొత్తం ఇజ్జత్. అరే ఇంగ్లీష్ లో ఏమంటారు వెల్ విషర్ ని? ఇంగ్లీష్ వస్తే గీడెందుకుంటా. ఓకే స్కోర్ చూస్తున్నట్టయితే టీమ్ ఏ 75, టీమ్ బి 50. టీమ్ సి లీడింగ్ విత్ 100. నార్మల్ షిఫ్ట్. ఫస్ట్ రౌండ్ సూపర్ గా చేసాం. ఇప్పుడు మా అందరికి ఫేవరెట్ రౌండ్. బికాస్ మా సెలబ్రిటీస్ ఇక్కడ వచ్చి పర్ఫార్మ్ చేస్తారు. ఓకేనా? లెట్స్ స్టార్ట్. జంబలకడి పంప. సో ఈ ఎపిసోడ్ లో ఏమైతుందంటే మేము ఒక సీన్ చూపెడతాము. ఆ సీన్ చూస్తారు. ఆ సీన్ చూసిన తర్వాత మీ ఇద్దరు వచ్చి యాక్ట్ చేస్తారు. ఆ సీన్ లో ఇద్దరు ఉంటారు, హీరో హీరోయిన్. కానీ ఇక్కడ ఆ సీన్ చూసిన తర్వాత హీరో ప్లేస్ లో అమ్మాయి చేస్తుంది, హీరోయిన్ ప్లేస్ లో అబ్బాయి చేస్తాడు. అదే స్కిట్. రవి, వీళ్ళ గురించి ఇంత బాగా తెలిసాక కూడా మనం జంబలక్కడి పంప చేస్తే వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ చేసినట్టే. అంటే ఏం చేయమంటావు ఇప్పుడు? అరౌండ్ తీసే డైరెక్ట్ గేమ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఓహో, అంటే అప్పటి నుంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ వెళ్తుంది. అట్లనే వెళ్ళిపోదాం. అట్లనే యాక్టింగ్ గురించి తెలియని వాళ్ళు ఎవరు? అందరికీ తెలుసు. మళ్ళీ ప్రత్యేకంగా మనం ఇప్పుడు చూపించేది ఏంది?
మీరేమంటారు? మీకు ఓకే, వాళ్ళకు ఓకే, నీకు ఓకే, నాకు కూడా ఓకే. ప్రతి ఎపిసోడ్ లో లాస్ట్ రౌండ్, ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ రౌండ్ అన్నావు కాబట్టి లాస్ట్ రౌండ్ రెండే టీములు ఆడతాయి. కానీ మాకు గ్లామర్ ఇక్కడ ముగ్గురున్నారు కాబట్టి లాస్ట్ రౌండ్ ముగ్గురు ఆడతారు. ఇప్పుడు ఎంత అందంగా ఉన్నారు సాంగ్ వేసిగా ముగ్గురులో ఎవరన్నా? ముసలి తాత. ఆడు బాగా అంతా పాట అయ్యలేదని ఫీల్ అవుతున్నాడు ఆడు అరే. ప్రతిసారి. అందమైన ముగ్గురు. అరే అందరికి సెట్ అయిందిరా, నాకు అందం మరి ఎవరు? మీరు ఒక్కరా కరుణాక దగ్గరికి ఎందుకు వెళ్ళారు? అంటే అక్కడ ఫస్ట్ నుంచి క్రష్ అంటే నీలో చచ్చిపోయింది అది, నీలో చచ్చిపోయింది అది. అసలు నేను డైరెక్ట్ గా ఫైనల్ రౌండ్ కి వెళ్దామంటే వెంటనే ఓకే అన్నాడు. ఎందుకో తెలుసా? ఒకవేళ పొరపాటున సెకండ్ రౌండ్ లోనో థర్డ్ రౌండ్ లోనో కరుణ ఎక్కడ మిస్ అవ్వద్దు, ఫైనల్ రౌండ్ కు రాదు అని భయపడి నేను అడగగానే ఏంటో ఫస్ట్ యాక్ట్ చేసిన తర్వాత ఓకే అన్నాడు. అందమైన అమ్మాయి ఉంది కనుక ఇక్కడ ఎందుకు వచ్చినావు ఇంకా? ఇప్పటి నుంచి ఇన్ని ఎపిసోడ్ చదువుతాయి, ఫస్ట్ టేక్ లో ఇంత పెద్ద డైలాగ్ చెప్పింది. సపోర్ట్ కొట్టు. ఈ రోజు మాత్రం 3 టీంలు లాస్ట్ రౌండ్ ఆడుతున్నారు. సో లెట్స్ స్టార్ట్ గేమ్ రౌండ్. హిమజ గారు చెప్పండి మీరు రవి గారు. అన్నట్టే మా ఆడియన్స్ అన్నట్టే డైరెక్ట్ థర్డ్ రౌండ్ కి వచ్చేసాం. గేమ్ రౌండ్ సెటప్ కూడా రెడీగా ఉంది. సో లెట్స్ స్టార్ట్ దిస్ రౌండ్ విత్ ద టీమ్ సి. ఎందుకంటే మీకు వంటగదితో ఎక్కువ పరిచయం ఉంటది. ఎవరు చెప్పారు? ఏం మాట్లాడుతున్నావు? అంటే ఆడవాళ్ళకి జనరల్ గా ఉంటది కదా. అండ్ మన అబ్బాయిలు తిండిపోతున్నాం, అంతే తింటూనే ఉంటాం కాబట్టి ఇక్కడ మీరు మీ పార్టిసిపెంట్స్ కి తినిపించాలి. ఒక్కొక్క బ్రెడ్ తీసుకోండి, పీనట్ బటర్ ఉంది పుయ్యండి, దగ్గరుండి తినిపియండి, వీలైతే నీళ్ళు తాగిపోయండి, అన్ని చెప్పండి, వచ్చి మళ్ళీ ఇంకో బ్రెడ్ పుయ్యండి, తినిపియండి. అలా ఎన్ని బ్రెడ్లు స్లైస్లు తినిపిస్తారో లెక్క పెడతాం. సార్ కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి సార్. ఆ కట్అవుట్ కి వాడు ఎవడన్నా తింటాడా? వాడు ఆల్రెడీ ముసలి తాత ఆకలి మీద రెడీగా ఉన్నాడు. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్. నీకు వాడి కట్అవుట్ కాదు, లోపల కంటెంట్ ఎంత పడుతుందో అదే ఆలోచించు. కానీ ఇక్కడ ఏంటంటే వాడు చెయ్యి వాడేది లేదు, వాడి చేతులు వెనకాల లాక్ ఉంటాయి. పాపం అబ్బాయిలు అప్పటి నుంచి నిల్చున్నారు కాబట్టి 2 కాళ్ళు వస్తాయి కాబట్టి ఒకటే కాలుకి మనం స్ట్రెయిన్ ఇస్తున్నాం, ఒక కాలు పైన ఉంటుంది అది. అండ్ క్రాస్ గా కెమెరా నిల్చుంటాడు. సైడ్ నిల్చున్నా చేతులు వెనక పెట్టుకో, ఒక కాలు పైకి లేపు ఇట్లా అని. ఈ కాలు కింద దిగింది అనుకో ఆ బ్రెడ్ మొత్తం తీసి బయట పడేస్తా, నేను లెక్క పెట్టా. అర్థమైందా? అంటే ప్రేమ కోసం అబ్బాయిలు ఎంత కష్టపడతారో చూపెడతా. కాలు కింద పెట్టి ఇది ఎక్స్చేంజ్ చేసిన ఆట కూడా కాదు, నీ ఇష్టం. 1 మినిట్ ఏ కాలు మీద అంతసేపు ఎట్లా నిల్చుంటారు రవి? నువ్వు కూడా చూసుకో, ఏ కాలు పెట్టొచ్చు. ఎక్స్చేంజ్ చేసుకొని. He is ఇంకో రూపమైన గాడ్, హీఈస్ మా గాడ్. ఓకేనా? 1 మినిట్ లో ఎన్ని స్లైస్లు? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. రవి కూడా ఇందాక నుంచి ఇట్లానే వస్తున్నాడు. ఏంది నీకు కావాలి నాకా? వద్దు, ఆ పీనట్ బటర్ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, వద్దు.
అన్నావు కదా పీనట్ బటర్ ప్రోటీన్ ప్రోటీన్ నో ఐ డోంట్ ఈట్ పీనట్ బటర్ నో నేను తింటా చెప్తుంది ఒక కాలు మీద ఆ, నువ్వు తినిపిస్తే తింటా నువ్వు తిను. ఒక కాలు టూ అండ్ హాఫ్ ఇస్ యువర్ స్కోర్ ఆఫ్టర్ 1 minute. చూద్దాం ఎవరైనా దానికంటే ఎక్కువ తినిపిస్తే ఆ ముఖం చూస్తేనే తెలుస్తుంది వారం రోజులకి వెళ్ళి తినకుండా ఇప్పుడు వెయిటింగ్ చేసుకుంటూ వచ్చిండు అన్నట్టు ముసలి తాత సో టోటల్ గా 2.5 ఇస్ టీమ్ సి స్కోర్. చూద్దాం ఏమైందో. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సో నేహా 2.5 slices ఆఫ్ బ్రెడ్. సో చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మా వింధ్య పాప వచ్చాడు మా బండబాబుతో ముసలి తాత. అన్నా నేను అరే, ఇవాళ నువ్వు మినిమం 5 తినాలి. ఆ పాట మొత్తానికి పోతుంది. నా ప్రేమ కోసం ఎంతైనా తింటానా. రెడీ మీ టార్గెట్ 3 మినిమం. 3 2 1 గో. ఏందక్క వాటర్ ఎందుకు వేయలేదు? సంవత్సరం కాల్చినట్టు రవి ఇన్నావా రవి ఏమైంది? వాళ్ళ అక్క అనే రవి. అయ్యో ఫ్లోలో వచ్చేసి అరే నీకు ఈ శుభ సందర్భంలో ఇగో పీనట్ బటర్ బ్రెడ్ ఇంకొకటి పెడతావు ఇక్కడ పెడతా. అక్క పెడుతుంది తమ్ముడికి అరే, తిను. అక్క అన్నావురా? నీ ప్రేమ స్వచ్ఛమైంది గెలుచుకుంటావు అది అంటే అక్క అన్నవేంద్ర. ఓకే సో 1 minute టైమ్ లో టోటల్ గా 3 slices మీరు తినిపించారు. బట్ మనోడు ఏం చేసిండంటే వాటర్ పోసి నాకు ఓకేరా పోనీ ఓకే గుడ్ జాబ్. నేహా చౌదరి తినిపించింది 2.5, వింధ్య విశాఖ తినిపించింది 2.5, అండ్ నౌ కరుణ యువర్ టార్గెట్ ఇస్ 3. కరుణ నువ్వు 3 బ్రెడ్ స్లైసులు తినిపించేస్తే ఈ గేమ్ నీది. నేను కూడా ఆటోమేటిక్ గా గెలుస్తా. అబ్బా అరే తమ్ముడు కుక్కుతూనే ఉంటది, తింటూనే ఉండు. కరుణ గారు ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో.
ఇంకొకసారి కావాలంటే ఎపిసోడ్ మళ్ళీ రిపీట్ చేసుకోండి. ఆడు ఫస్ట్ దానికి నేను ఒప్పుకుంటా, వాడు ఒక్కసారి ఇలా అన్నాడు. ఇంకొక రూల్ చేతులు ఇట్లా కట్టాలి. ఆడు మొత్తం ఇట్లనే మీ పెట్టిండు. వాడైతే ఇట్లనే పెట్టిండు. పెద్దల నాకు సంబంధం లేదు. నేను ఇవాళ నిజంగానే ఒప్పుకున్నా, మాస్ అంటే అమ్మాయిలు బోరింగుల దగ్గర కొట్టుకుంటారు చూడు. నేను చెప్తానమ్మా, కొంచెం ఛాన్స్ ఇవ్వండి. చెప్పు. న్యాయంగా చెప్పు రవి, న్యాయంగా చెప్పు. 1 minute లో 3 స్లైసులు తిన్నారు. ఓకే. ఎందుకంటే అక్కడ కరుణ కాబట్టి, ఎందుకంటే ఆవిడ ఎప్పుడు మిస్టేక్ చెయ్యదు కాబట్టి. ఆవిడ స్కోర్ 2.5. ఇంత ఇంట్రెస్టింగ్ గేమ్ నేను ఎప్పుడు చూడలేదు, ఆడిపోయలేదు నాయన. టీమ్ ఏ, టీమ్ బి, టీమ్ సి లో మా పార్టిసిపెంట్స్ ఎంత అందంగా ఉన్నారో అంతే అందంగా ఆడి ముగ్గురు ఫ్రెండ్స్ అని చెప్పేసి ముగ్గురు సమానంగా 2.5 లాగా తినిపించారు. సో ఇంకేం చేస్తావు, టై అయిపోయింది. టై బ్రేకర్ పెట్టి ఇంకా మీ మైండ్ తినము, మీ బుర్ర తినము మేము. రవి నీకు విష్ తెలుసా, తింటావా బ్రెడ్? వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అనుకున్నావు? ఎందుకు వచ్చారు? ప్రొడ్యూసర్ కాల్ చేస్తే వచ్చారు అనుకుంటున్నావా? కాదు, నేను కాల్ చేయబట్టి నా కోసం వచ్చారు. అందుకే వీళ్ళ ముగ్గురికి ఇమేజ్ టోటల్ గా 10 ఎపిసోడ్స్ మనీ మీకు ఇచ్చేస్తుంది. ఫ్రెండ్షిప్ అంటే ఎక్స్ప్రెషన్ ఎమ్మటే చూసారా, అది నిజంగా ఇది ఇచ్చేసారట. నా కొంపకు పెడుతుంది. కానీ ఫ్రెండ్షిప్ అంటే గుర్తొచ్చింది. ఈ ఎపిసోడ్ ని మీ ముగ్గురు లేకపోతే మేమిద్దరం నిలబెట్టలేదు, ఈ ఎపిసోడ్ నిలబెట్టింది మా ఆడియన్స్. సూపర్ ఎనర్జీ. అయితే మీలో ఒకరికి అవకాశం ఏదో పాట పాడతా అంటుండు. మైక్ ఇవ్వండి. ఏ హెయిర్ స్టైల్ భలే ఉందబ్బా. పాడినా లేదు, పాట అన్నా. हेलो हेलो रवन्ना, नमस्ते रवन्ना, मैं हूँ तेरा फैन अन्ना, तू ही मेरा जान अन्ना. ओ सेल्फी नु इच्छेसा फेसबुक लो పెట్టేసా, లైక్స్ అన్ని కొట్టేసా, బికాజ్ मैं हूँ तेरा फैन अन्ना. కూసో, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఎపిసోడ్ లో మీ ఎనర్జీ అన్మ్యాచబుల్, సూపర్. కానీ 3rd రౌండ్ అయిపోయింది. ప్రతి ఎపిసోడ్ లో మేము విన్నర్స్ కి క్యాష్ ప్రైజ్ ఇస్తాము. అండ్ ఈ ఎపిసోడ్ ముగ్గురు బ్యూటిఫుల్ లేడీస్ వచ్చారు, టైం స్పెండ్ చేశారు మీ బిజీ షెడ్యూల్లో, మా గేమ్స్ లో పాల్గొన్నారు కాబట్టి ఈ రోజు క్యాష్ ప్రైజ్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ వింధ్య, కరుణ అండ్ నేహా. Cash prize worth rupees 25,000. సూపర్ ఎనర్జీగా జరిగింది. ఇదే ఎనర్జీ ఎలా ఉండేనో ఒక్కసారి మా వింధ్య గారు, కరుణ గారు అండ్ నేహా గారు చెప్పేస్తే బాగుంటది. హౌ వాజ్ ఇట్ బీయింగ్ హియర్? సో రవి నీ షోస్ గురించి మళ్ళీ స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అక్కడ నీ ఫ్యాన్స్ చూస్తుంటే అర్థమవుతుంది. నాట్ బోస్టింగ్, సీరియస్ గా అలానే బాగా ఎంజాయ్ చేసాం. అండ్ హిమజాకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, రవితో ఎప్పుడైతే కో-హోస్ట్ చేస్తారో ప్రతి యాంకర్ కూడా చాలా సక్సెస్ఫుల్ అయింది. ఒక్కసారి కౌంట్. సో హిమజాకి ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఇద్దరు కూడా ఇంకా చాలా బాగా చేయాలని షో అని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఆహా, మమతల తల్లి ఏం మాట్లాడినా చాలా తీయగా ఉంటుంది దీంతో. ఓకే కరుణ గారు. ఇట్ వాస్ వండర్ఫుల్. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. హిమజ, నువ్వు కాల్ చేసినందుకే మేము ఈ రోజు ఇక్కడికి వచ్చాము. రవి స్పెషల్లీ నేను నీకోసమే వచ్చాను. ఇప్పుడు చేయమంటారా? కాటు వీలు, ఊటు వీలు, ఇటు వీలు చేయాలి నువ్వు ఇప్పుడు. నువ్వు చేస్తావు. వెళ్ళే ముందు నేహా. కదా. సో యాక్చువల్ గానే చాలా హ్యాపీ అనిపించింది రావడం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నీ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సో పొగిడి మా కోపిక్ కూడా అయిపోయింది. ఏ మాట కామాట ఈయన పక్కన ఎవరు చేస్తే వాళ్ళు అక్కడ హిట్, సూపర్ హిట్, క్రేజీ హిట్, లక్కీ హ్యాండ్ అయిపోయాడు అందరికి. కానీ నా
నాకు ముగ్గురు ఎనర్జీ నాకు బాగా నచ్చుతుంది. ఐ వర్క్డ్ విత్ వింధ్య, సీన్ పార్టిసిపేటెడ్ ఈవెంట్స్ విత్ కరుణ, బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ వన్ ఛాన్స్. నేహాతో ఎప్పుడు స్టేజ్ షేర్ చేసుకుంటారు అని ఐఎమ్ వెయిటింగ్. ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్, బట్ విషింగ్ యూ all the three of you all the very best and thank you so much. ఇదే జోష్ తో ఒక పాటతో ఇవాళ ఎపిసోడ్ దానికన్నా ముందు జిమ్నాస్టిక్ ఇగో దూకి నిరూపించుకుంటా. Okay, Ravi, Ready? come on. Karuna, this is for you. This is for you, Vindhya. This is for you, Neha. Ready? Music వెంటనే, summer song. మీరు చూస్తారు